పరిశుద్ధ దేవా, హృదయమార మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధులతో, మీ ప్రియులతో ప్రభా, మీ రక్తమిచ్చి సంపాదించుకున్న మీ శ్రేష్టమైన సంఘంతో ప్రభా, మీ విమోచించబడిన ప్రజలతో కూడా కలిసి నేను కూడా ఒకనిగా ఆరాధించే ఈ ధన్యత, భాగ్యము నాకు ఇచ్చినందులకై తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రేమల తండ్రి, నా విషయంలో మీరు కలిగి ఉన్న విస్తారమైన తలంపు, ఆ చక్కని శ్రేష్టమైన క్రీస్తు రక్తం ద్వారానైన నిబంధనను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ నిబంధనను క్రీస్తులో మీరు సంపూర్ణం చేసి ఆయన రక్తము ద్వారా నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతల కొరకే తండ్రి స్తోత్రాలు. పాపాలు కడిగి శుద్ధీకరించారు, నిత్య జీవానికి వారసునిగా చేసినారు, నిబంధన చేసినారు, విమోచించినారు, పరలోకములో చేర్చినారు. అనేకమైన మేళ్ళను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా, తిరిగి రాబోతున్నారు మీ నిత్య రాజ్యములో చేర్చడానికి. ఈ భూమి మీద మీరు కాపాడి భద్రపరిచి సంరక్షిస్తున్న మీ ప్రేమ కొరకై స్తోత్రాలు. ఈ విధముగా క్రీస్తునే నాకు ఒక బలియాగముగా, బలిపశువుగా ఇచ్చి పాత నిబంధన తీసివేసి నూతన నిబంధన నా జీవితంలో క్రీస్తు రక్తము ద్వారా స్థిరపరిచి స్థాపించి నెరవేరుస్తున్న మీ ప్రేమను బట్టి నా హృదయమార కృతజ్ఞత, స్తుతి యేసుక్రీస్తు వారి నామములో మీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభుని మనం ఆరాధన చేద్దామండి. పాటల పుస్తకంలో నుంచి 277 రండి. 277 పాత పుస్తకంలో 274. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.
సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము పందివలే పొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదారించు సైతాను నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదారించు సైతాను తును మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దును మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము చేసుకొచ్చండి మనం ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పంపులు పొందక పూర్వం కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం కలిసి చదువుకుందామండి. 6 నుండి 9 వరకు 3-4 వచనాలు ఉన్నాయి. పేజీ నెంబర్ 66 క్రొత్త నిబంధన గ్రంథంలో మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను.
అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, ఇది నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్టు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడునుగాక. అనేక సార్లు మనం ఈ భాగాన్ని అనేక రీతిలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. కొన్ని మన ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము పేజీ నంబర్ 542 పాత నిబంధన గ్రంథములో 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం అందరం కలిసి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఆదికాండం 1వ అధ్యాయంలో నుండి దర్దాపుగా అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క సృష్టి మనకు కనపడుతుంది. ప్రభు ఈ సృష్టి అంతటిని చేసిన విధానం అనేది మనం అక్కడ చూస్తాం. పిల్లరా, ఈ సృష్టిలో ఇప్పుడు మనం చూస్తున్నవి, ఇంకా చూడాల్సినవి, ఇంకా చూడలేకపోయినవి అనేకమైన వాటిని దేవుడు సృష్టించిన వానిగా ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో గనక మనం చదివితే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమై సృష్టించెను అని చెప్పి రాయబడతా ఉంది. ప్రతి వస్తువును ఆయన డిజైన్ చేస్తున్నాడండి. అంటే దాని నుండి ఏది రావాలో, ఏది కావాలో దానికి తగినట్లుగా దానిని డిజైన్ చేస్తున్నాడు. మనం చదువుకున్న లూకా సువార్త 13వ అధ్యాయంలో చెట్టు చూసినాం, చెట్టు వృక్షము. దాన్ని ఆయన మరి ఫలాలు దాని నుండి రావాలి అని చెప్పి ఆయన దాన్ని అలాగే డిజైన్ చేస్తున్నాడు. మ్రాను, కొమ్మలు, ఆకులు, ఈ విధముగా దాన్ని డిజైన్ చేస్తూ వచ్చినాడు. అలా ప్రతిదీ కూడా దేవుడు ఆ విధముగా వాటన్నిటిని కూడా నిర్మిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. సామెతల గ్రంథంలో చెప్పుకున్నట్లుగా యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమై అది ఒక పని చేయాల, ఒక ఉద్దేశాన్ని అది నెరవేర్చాలి. కాబట్టి ఒక పని దాని ద్వారా జరగాల, దాని కొరకై దేవుడు దాటిని చేస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలం. నన్ను కూడా దేవుడు అదే ఉద్దేశంతో ఆయన చేస్తూ వచ్చినాడు. జనరల్గా మనం ఆలోచన చేస్తే ఏదైనా తోటలో దేవుడు ఆదామునకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచినాడు. ఆదామునకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి ఆదామును చేసినాడు. ఈ ఆదాము ఎందుకు, ఈ చెట్లన్నీ ఎందుకు, ఈ వృక్షాలన్నీ ఎందుకంటే ఆదాము కోసం. ఇప్పుడు ఆదాము ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఆదాము ఎవరి కోసం అంటే దేవుని కోసం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క చిత్తము, ఇష్టము నెరవేర్చడానికి ఆదాము. ఈ ఆదాము దాన్ని నెరవేర్చడానికి బ్రతకాలి కాబట్టి ఆయనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే ఉద్దేశాన్ని పురస్కరించుకొని లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం కొన్ని వచనాలు చదివినాం. అందులో అదే ఉద్దేశం కనపడుతుంది. కొంచెంసేపు మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మళ్ళా లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ఉపమానం ప్రభు చెప్పింది. ఇది ఎవరో చేసింది కాదు, ఎవరో చెప్పింది కాదు, దేవుడే చెప్పినాడు. యేసు ప్రభు వారు, సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో
అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. చాలా క్లుప్తంగా నేను మీకు ముగించేస్తాను. ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట అనేది కాసేపు మనం అట్లా ఉంచుదాం, దాన్ని మనం ఒక తోట ఉంది, ఒక దాంట్లో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను అనే మాట ఉంది కదండి, అంతే కదండి. చదవండి అది 6వ వచనం. నాటబడి ఉండెను. అది దానికదే మొలవలేదండి, దానికదే మొలవల, దానికదే వచ్చింది కాదు, దానికదే వచ్చింది కాదు. ఒకళ్ళు యజమాని అనుకుందాం, యజమాని ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో దానిని, ఆ చెట్టును ఆ తోటలో ఆయన నాటినాడు. ఒక ఉద్దేశం అనేది ఉంది. ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ పర్పస్ లేకుండా ఆ యజమాని ఆ చెట్టును నాటలేదండి. ఒక ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంది. పిల్లరా, ఇలా ఆలోచన చేద్దాం. నిన్ను ఈ భూమి మీద నిన్ను నన్ను పుట్టించి ఇంతవరకు పోషించి సంరక్షిస్తున్న దేవుని యొక్క ఆ కృపంతటి వెనుక ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఏదో పుట్టేశాం, ఏదో పుట్లా, నువ్వు ఏదో పుట్టేసేలా. నువ్వు పుట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయితే నీకు వచ్చినాయో అన్ని సంవత్సరాలు దేవుడు ఒక ఉద్దేశంతోనే నిన్ను పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నవానిగా ఉంటున్నాడు. లేరా, ఈ భూమి మీద మనిషి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం అది ఖచ్చితమైంది. ఉద్దేశం లేకుండా ఏ మనుషుడు భూమి మీద లేడండి. ఈవెన్ సామెతల గ్రంథంలో మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఏముందండి? అంత్య దినమున నరకం కోసం కూడా మనుషులను సృష్టించినాడు కదండి. మళ్ళీ చదవండి, అది ఆ మాట చదవండి, తీస్తారా? చూడండి, నాశన దినమునకు భక్తిహీనులు ఉన్నారండి. మీరు అనుకోవచ్చు, మరి వాడు నమ్ముకున్నాడా, వీడు నమ్ముకున్నాడా, వాడు బతకట్లేదా, వీడు బతకట్లేదా, వాడేమన్నా ప్రభుని సేవిస్తున్నాడా, వీడేమన్నా ప్రభుని నమ్ముకున్నాడా, వాళ్ళందరూ బతకట్లేదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారంటే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ, ఆ గుంపుకి, ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టినాడు ప్రభు. ఏంటండి? భక్తిహీనులు. అంతే. ఇక వాళ్ళు నమ్ముకోరు, వాళ్ళు నమ్ముకోరు, అంతే. ఇక అట్లా ఉంటారు, అంతే. నువ్వు ఎంతన్నా చెప్పండి, భక్తి రాదు, భయం రాదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవునికి సమర్పణ ఉండదు, దేవుని కోసం బతకాలని ఉండదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏముండదు. ఉన్నట్టు బతికేస్తూ ఉంటారు, అంతే. వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ జీవితం. అన్ని విధాల్లో, అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. ఇది ఒక పెద్ద గుంపు అండి, ఇదో పెద్ద గుంపు. దీనికి దేవుడు భక్తిహీనులు అని ఒక పేరు పెట్టినాడు. వీళ్ళు దేనికోసం ఉన్నారు ఈ భూమి మీద? దేనికోసం ఉన్నారంటే, మరి ఆయన నరకం చేసినాడు కదండి. పాతాళము, అగ్ని గంధకముల మండు గుండం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అక్కడ యుగయుగాలు మండుతూ ఉంటుంది. ఇదేమన్నా కథ? ఏమన్నా సరదాగా చెప్పుకునేదా? బొమ్మరిల్లు కథలా? ఏమంటే సరదాగా చెప్పుకున్నాయా? వాస్తవం అంతే. అది యుగయుగాలు మండుతూనే ఉంటుంది, అంతే, మండుతూనే ఉంటుంది. అంతకాలం ఎలా మండుతుంది? ఎలాగా అంటే, దేవుడు మన ముందు ఒక సూర్యుని పెట్టినాడు, దాన్ని మనోళ్ళు పరీక్షిస్తే అదొక పెద్ద అగ్నిగోళం. అక్కడ విపరీతంగా అగ్ని మండుతూ ఉంది, కాలుతూ ఉంది, దాని నుంచి మనకు వేడొస్తూ ఉంది. కాబట్టి ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి మన ముందు, అన్ని తరాల వాళ్ళు చూస్తూనే ఉన్నారు, దాన్ని వాళ్ళ ముందు కనపడతానే ఉంది. ఉదయాన్నే వస్తుంది మనకి,
ఇప్పుడు దానికి భయపడే మనం టైం కూడా మార్చుకుందాం అనుకుంటున్నాం. ఎండ ఎక్కువైపోతుంది, దాని వేడి తట్టుకోలేము, లోపల ఉండలేమని చెప్పేసి. కాబట్టి అది ఉంది మన ముందే, మనం రోజు చూస్తాం, దాన్ని రోజు చూస్తాం. అలాగే ఈ పాతాళం ఉంది అని కూడా కనుక్కున్నారు. భయంకరంగా అది ఉందని చెప్పేసి ఆ హోల్ వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు, వీళ్ళంతా కూడా పాతాళంకి వరకు ఒక హోల్ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన శబ్దాలు, ఏడుపులు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఒక సౌండ్స్ దాంట్లో చూస్తున్నారు. అందుకని దాన్ని సీల్ చేసేస్తున్నారు. ఏ తరం వాళ్ళు కూడా, ఏ ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి దాన్ని సీల్ చేస్తున్నారు. మీరు చూస్తే నెట్లో కనపడుతుంది అది. ఆ సౌండ్స్ వాళ్ళు అప్పుడు ఎలా రికార్డ్ చేసినారో, ఆ రికార్డ్స్ లోపలికి పంపించినప్పుడు అవి ఏ సౌండ్స్ని అక్కడ రికార్డ్ చేసినావో, అగ్ని సౌండ్, ఆ అగ్ని మండేటప్పుడు వచ్చే సౌండ్స్, వాటన్నిటిని కూడా ఉన్నారు. అవి కూడా మీరు వినొచ్చు. అది వాస్తవం. దాని కొరకు వాళ్ళంతా దాని కొరకు. ఒక రోజు వస్తుంది, వీళ్ళందరినీ తీసుకుపోయి దేవుడు వెళ్తున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. నిన్న కొంతమంది చచ్చిపోయి ఉంటారండి. ఈ రోజు కూడా ఇప్పుడు మనకి టైం 10:30 కల్లా చాలామంది చచ్చిపోయి ఉంటారు. అందరు అక్కడికే, చాలామంది అక్కడికి ఆ నరకం కోసం సిద్ధపరచబడిన వాళ్ళంతా వెళ్ళిపోయి దాంట్లో వెళ్ళిపోతున్నారు, చేర్చబడుతున్నారు దాంట్లో. ఇంకా ఉంది, ఇక చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, భూమి మీద ఉన్నప్పుడు నేను ఎంత వ్యర్థం చేసినాను, సమయం అంతా ఎంత నిర్లక్ష్యంగా బతికినాను, ఎంత లెక్క లేకుండా బ్రతికినాను, ఏంటి ఇలా అయిపోయింది నా బతుకని అనుకుంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదండి. ఊపిరి మనలో ఉన్నంత వరకే. ఇది మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేము. ఇక ఏం చేయలేం. ఏం చేయటానికి అవకాశాలు లేవు. భూమి మీద బతుకున్నంత వరకే నీకు అవకాశం, అంతే. నీ జీవితాన్ని మార్చుకోవటానికి, ఒక ఫలవంతమైన విధముగా చేసుకోవటానికి. కనుక ఇదేమన్నా గ్యారెంటీ అనే జీవితమా? కాబట్టి ఇంకా నాకు వయసు ఉందని అనుకోవటానికి, లేకపోతే ఇంకా నాకు బ్రతుకుందని అనుకోవటానికి. నేను ఈ మధ్య ఒక విషయం విని చాలా బాధపడినానండి. వాస్తవంగా జరిగిన విషయమే. నాకు బాగా పరిచయమైన వాళ్ళు మొన్న ఫోన్ చేసి చెప్పుకొచ్చినారు. సహోదరికి ఒకరున్నారండి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసినారు. 14వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసినారు వాళ్ళు. చేసేసేస్తే ఆ పాపకి 2 పిల్లలు, ఆడపిల్లలు పుడితే ఇంకొక మగపిల్లడు పుట్టాలని చెప్పేసి అట్లాగే ఉంచినారు. 2 ఆపరేషన్సే. ఈ 3వ బిడ్డ కోసం ఉంచినారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 8 నెలలు వచ్చినాయి. విజయవాడలో చూపిస్తూ ఉన్నారు. సరే, మనకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇక 8వ నెల నుంచి మచిలీపట్నం మార్చుకున్నారు హాస్పిటల్కి. అక్కడ చూపిద్దామన్నారు. అక్కడ డాక్టర్తో మొత్తం కన్సల్ట్ అయినారు. ఆ కండిషన్ అంతా చూసి వాళ్ళు డబ్బులకి మొత్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఆమె చెప్పిన టైమ్స్కి అక్కడికి వెళ్తున్నారు, సిలైన్స్ పెట్టించుకుంటున్నారు. తనకి కావాల్సిన పరిస్థితులు సరిగ్గా బాడీలో ఉన్నాయో లేవో చూసి వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. కంటిన్యూ అవుతూ ఉన్నారు. మంచి హెల్తీగానే ఉంది అమ్మాయి, బాగుంది, అంత బాగుంది. వెనక ఆస్తి కూడా బాగానే ఉంది, వాళ్ళకి పరిస్థితులన్నీ బాగున్నాయి, చక్కని ఆరోగ్యం ఉంది, అంత కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. తనకేదో లోపల వాటర్ ఏదో కొంచెం తక్కువ మోతాదులో ఉందని చెప్పేసి వాళ్ళు సిలైన్స్ అవి పెడతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంజెక్షన్ ఒకటి చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి అన్నారంట. అంటే వీళ్ళు ఏమన్నారంటే, ఏమంటే ఇంజెక్షన్స్ మాకు అసలు ఈ పాపకి ఎప్పటి నుంచో పడవు, అసలు ఆ ఇంజెక్షన్స్ ఎందుకు, ఇంజెక్షన్ వాడితే అసలు ఒక రకంగా అయిపోతుంది, అందుకని విజయవాడలో కూడా వాడలేదంటే. వాళ్ళకేం తెలుసు, నాకు తెలుసు, నేను చేస్తాను అని చెప్పేసి అని బాగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆ ఇంజెక్షన్ లేదు వాళ్ళ దగ్గర. లేకపోవటం వల్ల సరే ఈ రోజుకి వెళ్ళిపోండి అన్నారు. ఈ రోజుకి వెళ్ళిపోండి, ఇంజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము పిలిపిస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే వీళ్ళు పాపం బయలుదేరేసినారు, బయటకు వచ్చినారు, ఆటో మాట్లాడేశారు, ఆటోలోకి ఎక్కేశారు, ఇక కూర్చున్నారు, ఇంకా స్టార్ట్ కాల. ఈ లోపల నర్సు పరిగెత్తుకొచ్చి ఇంజెక్షన్ దొరికింది, రమ్మంటున్నారు లోపలికి అని అన్నారు. అంటే భోజనం కూడా చేయలేదమ్మా, అమ్మాయి బాగా నీరసంగా ఉందంటే, వెళ్ళేటప్పుడు దారిలో హోటల్లో భోంచేసి వెళ్ళిపోవచ్చు, రండి లోపలికి రమ్మంటుంది డాక్టర్ అమ్మగారు అని అన్నారు. లోపలికి తీసుకుపోయినారు. తీసుకుపోయిన తర్వాత బెడ్ మీద ఇంజెక్షన్ చేయడానికి పండుకోబెట్టినారు. ఈ టైంలో ఏం జరిగిందంటే, ఈ డాక్టర్ అమ్మ వాళ్ళ భర్త, ఆయన డాక్టరే బిర్యానీ పంపించాడంట. పంపిస్తే ఆమె ఏమందంటే నర్స్కి ఇంజెక్షన్ ఇచ్చి, అమ్మ నువ్వు చేసే ఇంజెక్షన్ చేస్తే నేను పోయి బిర్యానీ తింటాను, ఎవడు నన్ను డిస్టర్బ్ చేయదు, పై రూమ్లో ఉంటాను, ఎవరు రావద్దు నా దగ్గరికి అని చెప్పిందంట. మహా సీరియస్, చాలా కండిషను, చాలా కోపిష్టి.
ఈ లోపల ఇంజక్షన్ ఇచ్చారికి ఈ అమ్మాయికి ఒక రకంగా అయిపోయి నోటెమ్మట నొరగ రావటం, కొంచెం కాళ్ళు చేతులు ఇదైపోవటం జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు అవి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెమో రావద్దంది, కండిషన్ ఇబ్బంది అయిపోతుంది. గబగబ పరిగెత్తి అమ్మ అసలు బాగాలేదు పరిస్థితి అంటే ఇక అప్పుడు ఆమె వచ్చింది. వచ్చి చూసరికే కండిషన్ చాలా ఎదిగా ఉంది. కనీసం ఒక 15 మంది డాక్టర్స్ని పిలిచినారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా, స్పెషలిస్టులందరినీ 15 మంది డాక్టర్స్ చుట్టూ ఉండగా చనిపోయిందండి. 8వ నెల ఇంకా చివరికి వచ్చింది, 9వ నెలకు వస్తుంది, చనిపోయిందండి. చనిపోయింది. బాగా మాకు తెలిసిన వాళ్ళే, బాగా పరిచయమైన వాళ్ళు. ఏమన్నా ఫోన్ చేసి చెప్తా ఉంటుంటే చాలా బాధ వేసింది. అంత బాగుంది, కండిషన్ అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి. ప్రియులారా, బైబిల్ ఒకటి చెప్తా ఉంది, రేపేమి సంభవించినో నీకు తెలియదు. నువ్వు హాస్పిటల్కి వెళుతున్నావు, పలానా చోటకి వెళుతున్నావు, పలానా ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు, పలానా మందు వేసుకుంటున్నావు, పలానా తిండి తింటున్నావు, పలానా బైక్ మీద వెళుతున్నావు, కానీ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ జీవము ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. మహాకృప కలిగిన వాడు కాబట్టి నేను కాపాడుతూ ఉన్నాడు. అది మనకేంటంటే మహా లెక్కలేనితనం, గర్వం మనకి. దేవుడు ఏంటి చూద్దాంలే అని అనుకుంటున్నావు. నేను మీకు ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ చెట్టు నాటబడిన ఉద్దేశము అది ఇంత లావున రానైపోయి పెద్ద పెద్ద కొమ్మలు వేసుకొని ఆకులు వేసుకొని బతకటానికి కాదు. ఆ చెట్టు నాటబడిన ఉద్దేశం వేరు. ఏమంటున్నాడండి ఆయన? చూద్దాం. ఇందాక మనం చదువుకున్నాం కదా 13వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమని ఉందండి? నాటబడినది, అది ఉద్దేశం, ఒక ఉద్దేశం, దైవ ఉద్దేశం ఉంది నీ విషయంలో. దేవుని యొక్క ఏర్పాటు ఒకటి ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను బతకనిస్తున్నాడు, నిన్ను పుట్టించిందో ఒక ఉద్దేశంతో. అందుకని నేను సామెతల గ్రంథంలో మీకు ఆ మాట చదివించినాను. ప్రతిదీ కూడా ఆయన ఉద్దేశంతోనే చేయబడింది. ఉద్దేశం లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదండి. ఈవెన్ చిన్న పురుగులు కూడా, చిన్నవి కూడా, చిన్న చిన్న కీటకాలు కూడా ఏ ఉద్దేశం లేకుండా అవి లేవు. అసలు ఏ ఉద్దేశం లేకుండా అవి లేవు. మా అన్నయ్య, పెద్ద అన్నయ్య ఉండేవాడు, ఆయన అనేవాడండి, అసలు దేవుడు దోమలను ఎందుకు చేసినాడు? దానివల్ల మనకేంటి అసలు? ఏంటి దోమలు ఎందుకు అసలు? నిద్రపోకుండా చంపుతున్నాయి అవి, మన రక్తం తాగుతాయి, అవి బతికేదేమో 24 అవర్సే, చచ్చిపోతాయి మళ్ళా. ఏంటి దానివల్ల? ఏంటి అసలు? ఎందుకు అయ్యి మనకు అంత అవసరమా అనేవాడు. దాని ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. అంటే ఇప్పుడు కొంచెం జ్ఞానం పెరిగింది కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇదివరకు తెలుసుకోలేకపోయినారు. ప్రతిదీ ఉద్దేశమే, దేవుని ఉద్దేశమే. ప్రతిదీ దేవుని ఉద్దేశంతో చేయబడతా ఉంది. అలెగ్జాండర్ ఎవరైనా పెద్ద ఆయన, చాలా ప్రపంచాన్ని గడగడలాడించినాడు. మరి ఆ దోమతోనే సావాలని ఉందని, ఆ దోమ గుట్టే సావాలని ఉంది. మలేరియాను అయితే వచ్చింది ఆయనకి, ఆ దోమ గుట్టి చచ్చిపోయినాడు. మరి ఆ దోమ వల్ల ఆయన చావాలని ఉంది. దానికోసం ఇన్ని దోమలు తయారు చేసినాడు ఆయన. అరే, నీ మీద వాళ్తున్న దోమ వల్ల నీ ప్రాణం పోద్దని నువ్వు ఊహించగలవా? నీ భోజనం మీద వాళ్తున్న ఈగల వల్ల నీ ప్రాణం పోయే అవకాశం ఉందని ఊహించగలవా? ఎందుకని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు? ఇంకా అర్థం కాదు, గ్రహించం, అస్సలు ఆలోచనే చెయ్యం. ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు నీ కోసం బతకటమే నువ్వు నేర్చుకున్నావు, కానీ నిన్ను పుట్టించిన వాని యొక్క ఉద్దేశం ఏంటో ఈ రోజుకి తెలియదు, ఈ రోజుకి గ్రహింపు లేదు, ఈ రోజుకి ఎరుగుదల లేదు. ఇక్కడ అంటాడు, నేను నాటినాను ఇది చెట్టు, నేను నాటినప్పుడు పీకటానికి నాకేమైనా పెద్ద కష్టమా? తీసేయటానికి నాకేమైనా కష్టమా? ఇది మనం ఆలోచన చేయాలి. నాటినాడు. తర్వాత 2వ విషయానికి వస్తాం. చదవండి 7వ వచనం. చదవమ్మా. 7వ వచనము. 3 ఏండ్ల నుండి అనే మాట వాడినాడండి ఇక్కడ. ప్రతిదీ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తాయి మనకి. 3 ఏండ్ల నుండి అంటే ఫస్ట్ ఇయర్ తోటమాలతో అసలు ఒక మాట కూడా మాట్లాడలేదండి యజమాని వచ్చి. అది
పెరిగి కాయలు వచ్చే స్టేజీకి మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు. అది అప్పటి వరకు దాన్ని తీసేద్దాం, ఆ పీరియడ్ తీసేద్దాం, ఫలించవలసిన పీరియడ్ తీసేద్దాం, చెట్టు పుంజుకున్న టైం తీసేద్దాం. అది 6 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 కొన్ని ఉంటాయి కదండి. కొన్ని 9 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి ఫలాలు, కొన్ని 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని వన్ ఇయర్కే స్టార్ట్ అవుతాయి. అట్లా ఉంటాయి. అలాగా ఇది ఎన్ని సంవత్సరాలు పెరిగిందో మరి. అంజూరపు చెట్టు ఫలాల టైంకి రావాలంటే మరి 5, 6, 7, 8 తెలియదు, అన్ని సంవత్సరాలు దాన్ని తీసేద్దాం ఆ పీరియడ్. అది ఎదగటానికి దేవుడిచ్చిన పీరియడ్, అది అయిపోయింది. ఇక కాయలు కాయాల్సిన పీరియడ్ ఉంది. 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ చూస్తున్నాడు, ఏమి కాయలు లేవు. తోటమాలను పిలిచి కాయలు లేవు ఏంట్రా అని అడగలా, వదిలేసినాడు, వెళ్ళిపోయినాడు. ఎన్నిసార్లు వచ్చినాడో తోటలోకి, తిరిగినాడు, ఆ చెట్టును చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సెకండ్ ఇయర్ కూడా వచ్చినాడు, 2వ సంవత్సరం కూడా వచ్చినాడు. 2వ సంవత్సరం కూడా తోటమాలతో ఏం మాట్లాడలా, ఏమి చెప్పలా, వెళ్ళిపోయినాడు. 3వ సంవత్సరం కూడా తోటమాలతో ఏం మాట్లాడలా. 3వ సంవత్సరం కూడా అయిపోయింది. 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనండి, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని గమనిస్తూ ఉన్నాను, పండ్లు ఏమన్నా ఫలిస్తుందేమోనని అన్నాడు. 3 ఏండ్లు అనేది ఇది దైవ సమయాన్ని మనకు సూచిస్తూ ఉందండి. ఇందాక బ్రదర్ కూడా అదే మాట ఆరాధనలో ఉపయోగించినారు, మీరు గమనించినారా? 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల గొర్రెను, తర్వాత 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్లు 2 ఏండ్లు వధించకూడదా కాదు, 4 ఏండ్లు కాదు, 3 ఏండ్లు మాత్రమే. అది సంపూర్ణతను సూచిస్తూ ఉంది. 3 ఏండ్ల తర్వాత అది వధించబడటానికి అది యోగ్యమైనది, అది కాలం ఆయన నిర్ణయించి. అక్కడ కింద ఏమంటాడండి, మీకు అది తెలియాలంటే ఆ భాగంలోకి వెళ్దాం. ఇందాక బ్రదర్ చదివిన భాగంలోకి వెళ్దాం, మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది. చక్కని ఉదాహరణ అది, చక్కని ఉదాహరణ. 15వ వచనం, 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. 16వ వచనం చదవండి. చూడండి, అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అమోరీయుల అక్రమము అంటే వాళ్ళు చేసే పనికిమాలిన పనులు, దేవునికి విరుద్ధమైన పనులు, చెడ్డ పనులు ఇంకా సంపూర్ణం. ఈ అమోరీయులు ఎవరు? 7 జాతుల వారు, కనాను పట్టణంలో ఉన్న 7 జాతుల వారు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ యొక్క చదవమ్మా. కనుక చూడండి, అక్కడ కూడా ఏమన్నాడండి, 3 తరాలు ఎల్లరు, 3 తరాల సంపూర్ణత. 3 తరాల్లో ఎవరు ఎల్లరు? 3 తరాలు నిండిపోయిన తర్వాత 4వ తరం వారు మాత్రమే అప్పుడు విడుదల. అది సంపూర్ణం. ఆయన టైం, అది ఆయన టైంను సూచిస్తూ ఉంది, అది ఆయన టైం చూపిస్తూ ఉంది అన్నమాట అండి. అది ఆయన టైం. అప్పుడు నేను వీళ్ళని విడిపిస్తాను అంటున్నాడు ప్రభు, అప్పుడు నేను వాళ్ళని తీసుకొని పోతానంటాడు. ఇది 3 అనేది. అలాగే మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి పోతే అక్కడ ద్రాక్షరసం అయిపోతే పెళ్ళిలో అయిపోతే మరియమ్మ గారు వచ్చి యేసు ప్రభుతో చెప్తారు. అప్పుడు ప్రభు ఏమంటాడండి, అమ్మ ఇంకా నా సమయము రాలేదు అంటాడు. నా సమయం, ఆయన ఏదైనా ఆయన సమయంలో చేస్తాడండి, ఆయన సమయం. అలాగే నీకు నాకు ఆయన ఒక సమయం నిర్ణయించినాడు, గుర్తుపెట్టుకోండి. ఒక సమయం నిర్ణయించినాడు. నీ జోలు ఎందుకు రావట్లా? నువ్వు ఎంత దేవుని పట్టించుకోకపోయినా, ఎంత లెక్క లేకుండా ఉన్నా, నువ్వు దేవునికి గౌరవం ఇవ్వకపోయినా, దేవుని మందిరానికి గౌరవం ఇవ్వకపోయినా ఎందుకు వదిలేస్తున్నాడంటే ఇంకా ఆయన టైం రాలా, అందుకనే వదిలేస్తా అన్నాడు. ఏమండు చూస్తాడంతే, ఏమండు 3 ఏళ్ళు గడవాలా, నీకు ఇవ్వబడిన టైం గడవాలా. ఖచ్చితంగా ఆ రోజు ఎవరు ఆపలేరండి దాన్ని. ఆ తోటమాలి కూడా అంటాడు, అయ్యా ఒక్కసారి అవకాశం ఇద్దాం, కృపాకాలం కాబట్టి, యేసుక్రీస్తుల కృపాకాలం కాబట్టి ఒక్కసారి టైం ఇవ్వండి. కానీ నా చేతిలో అయితే ఏం లేదు, కొద్దిగా మనం తవ్వుదాము, కొంచెం ఎరువేద్దాము, ఒకవేళ పండితే సరే, లేకపోతే ఏమంటాడండి, చదవండి ఆ మాట, చివరి మాట 9వ వచనం. చూడండి, నరికించి వేయము, ఇట్స్ నాట్ మై, అది నా చేతిలో లేదు. తోటమాలి అంటాడు, నా చేతిలో లేదు, నరికించి వేయి, అది నీ ఇష్టం, అది నీ చేతిలో పని, దాని మీద నాకు ఎటువంటి అధికారం లేదు, దాని మీద నాకు ఎటువంటి ఇది లేదు, అది నీ పని. నేనేం చేస్తానంటే తవ్వి ఎరువైతే వేసి ట్రై చేద్దాం కొంచెం అని అంటాడు.
ట్రై చేయాలి. ఇది దేవుని టైం అండి, దేవుని టైం. నువ్వు ఫలించాలా, అది ఉద్దేశం దేవుడు. ఈ రోజు వరకు నీకు చక్కని తిండి పెట్టి అన్నీ ఇస్తూ ఎంత చేస్తుంది దేనికి అంటే నువ్వు ఫలించాలి అని, నువ్వు ఫలించాలి అని. వచ్చి చూస్తున్నాడండి, చెట్టును చూస్తున్నాడు ఆయన కదా, ప్రతి సంవత్సరం వస్తున్నాడు, చెట్టును చూస్తున్నాడు. చెట్టు చూడగానే బ్రాను బాగానే చక్కగా ఊరి బాగుంది, కొమ్మలు కూడా బాగా వేసినాయి, ఎప్పటికప్పుడు చిగురు పెడతా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. దాని గురించిన ఆలోచన కానీ, దాని గురించిన ఎటువంటి ఉద్దేశం కానీ ఆయనకు ఉండదండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి హెబ్రోన్ వాళ్ళు ఒక వాక్యం మనకి చెప్పడానికని ఒక చెట్టు చూపించిన, అది బొప్పాయి చెట్టు. అది రాళ్ళల్లోంచి మొలిసిందండి. ఈ రాళ్ళల్లో నుంచి మొలిసి రాళ్ళల్లో నుంచి వచ్చింది బయటికి. దాని మీద ఒక పెద్ద రాయి ఉండటం వలన బాగా అప్పచ్చిలాగా అట్లా అయిపోయిందండి. అది చెట్టు అయిపోయి అక్కడి నుంచి ఇట్లా ఇంత వచ్చింది, మొత్తం కలిపి ఇంత ఉంటుందండి పైకి, ఆ రాయిలోంచి వచ్చింది. అది అక్కడికి ఈ కాయల వల్ల ఎప్పుడు ఇరిగిపోద్దో చెప్పలేం అన్నట్టుగా ఉంది. అది నేను పిక్ తీసి కూడా పెట్టుకున్నానండి నేను. అది అస్సలు నలిగిపోయింది, ఆ రాయి వల్ల నలిగిపోయింది. లోపల నుండి వస్తుంది, ఆ సన్న సందులో నుంచి రావటం వల్ల పల్సగా ఇట్లా వచ్చింది చెట్టు. ఇక్కడి నుంచి లావుగా ఎదిగింది, ఆకులేసిందండి. కానండి చెట్టు నిండా కాయలే. అక్కడ రాసినాడు, ఇది ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు కానీ అది మట్టికి తన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది అని రాసినాడు. అది ఎప్పుడు ఇరిగిపోద్దో చెప్పలేం. ఈ కాయల బరువుకి గాలి వస్తే ఇక్కడ నలిగిపోయి ఉన్న కారణంగా అక్కడికి ఇరిగిపోయి ఏలబడిపోవచ్చు. అది ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు కానీ అది మట్టికి తన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అని రాసినాడండి. ఎంత అద్భుతమైన విషయం అండి అది, ఎంత అద్భుతమైన విషయం అండి. నీ దగ్గరికి వచ్చి చూడండి, ఈ కొమ్మలు మ్రాను ఎవరికి ఏమండి, చెట్టు మనం నాటుకుంటే మ్రాను మనకేమైనా ఉపయోగపడుతుందా ఏమండి? దానికి ఉన్న బెరడు ఎవరి కోసం? చెట్టు కోసం. మ్రాను చెట్టు కోసమే, దానికి ఉన్న బెరడు చెట్టు కోసమే, దానికి ఏర్పడిన కొమ్మలు దానికోసమే, ఆ కొమ్మలకు వస్తున్న చిగురు దానికోసమే, దాని లోపల పాకుతున్న వేర్లు దానికోసమే. అవి ఏవి కూడా యజమానునికి ఉపయోగపడవు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు యజమానునికి. అవన్నీ ఉపయోగపడేది చెట్టుకు మాత్రమే. ఎక్కువగా కొమ్మలుంటే ఎక్కువ ఆకులు వస్తే అది సూర్యరశ్మిని తీసుకొని ఎక్కువగా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా చిగురులు వేస్తే ఎదగటానికి అవకాశం ఉంటుంది. మ్రాను పెరిగితే అవకాశం ఉంటుంది. మ్రాను చుట్టూ బెరడు ఉండటం వలన చెట్టుకి సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా చెట్టుకి సంబంధించినవే. ఏర్లు ఎంతగా లోపల పాగితే అంతగా చెట్టుకి అది ఉపయోగం. కానీ యజమానికి అదేం ఉపయోగం లేదు. ఒక్క చెట్టుకి ఉపయోగపడింది ఏంటో తెలుసా అండి? చెట్టుకి అస్సలు ఉపయోగపడింది ఏంటి? ఫలాలు చెట్టుకు ఉపయోగపడవు. ఆ ఫలాలు ఏర్లు తినవు, మ్రాను తినదు, ఆకులు తినవు, దేనికి ఉపయోగపడదు ఫలం. కానీ ఆ ఫలం ఎవరికి? నాటిన వానికి కావాల్సింది. అది నాటిన వానికి కావాల్సింది ఫలం. అది చెట్టుకు మాత్రం ఉపయోగపడదు. పండిపోయి రాలిపోయి కింద పడిపోవాల్సిందే తప్ప అది చెట్టుకి ఏమీ ఉపయోగం ఉండదు. ఇంకా మిగిలినవన్నీ చెట్టుకే. పిల్లరా, ఒకటి ఆలోచన చేద్దాము. నువ్వు నీకు ఉపయోగపడే బతుకుతున్నావా? దేవునికి ఉపయోగపడే బతుకేమైనా బతుకుతున్నావా? లావుగా అవ్వటం, మంచిగా నేను స్థిరంగా ఉండాలి, నాకు అన్ని ఏర్పాట్లు బాగుండాలి, ఏర్లు అంటే స్టాండర్డ్స్ ఎట్లా వ్యాపిద్దాం, ఈ మనకి సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకుందాం, నా జీవితానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకి సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకుందాం, అన్ని వసతులన్నీ ఎలా చేసుకుందాం, ఎలాగా అన్ని సౌకర్యాలు చేసుకోవాలి, ఆడపిల్లకి ఏం చేయాలి, మగపిల్లకి ఏం చేయాలి, ఇళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ ఏర్లు పెట్టుకొని మొత్తం అన్నీ వెనకేసుకుంటా, జాగ్రత్తగా చేసుకుంటా. అది నీకే. చెట్టు లావుకుంటున్నావు, నీకే. అది చాలా కొమ్మలు అంటే మొత్తం ఏర్పాట్లండి. అందరినీ గ్రిప్పులో పెట్టుకోవటం, అందరినీ ఏర్పాటు చేసుకోవటం, అందరూ మనకు ఉండాలి, వీళ్ళు మనకు ఉండాలి, వాళ్ళు మనకు ఉండాలి, వీళ్ళు మనకు ఉండాలి, వీళ్ళందరూ మనకు ఉంటే తప్ప మనం బతకలేం, మనకు ఉండాలి వీళ్ళందరూ అనేది కొమ్మలు. చిగుర్లు అనేది బిడ్డలు.
ఇలాగ బిడ్డలకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీకు, నీ బ్యాక్గ్రౌండ్స్కి వీటన్నిటికీ ఏర్పాట్లు చేసుకుంటున్నావు. ప్రభు గురించిన ఆలోచన నీకు లేదు. నీ జీవితం నీకు ఎందుకు ఇవ్వబడిందంటే నాకు, నా కుటుంబానికే. ఇక నేను బతకడానికి, నా కుటుంబం, నా బిడ్డలు బతకడానికి తప్పించి నా బ్రతుకు ఏంటి, నేను ఎందుకు పుట్టానంటే అందుకోసమే. నా బతుకంతా చచ్చిపోయేదాకా నా బతుకంతా నా కోసమే. దేవుని కోసం కాదు, ఇది దేవుని కోసం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలండి అండి? ఆయన టైం ఉంది కదా, ఆయన టైం ఉంది కదండి. అప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా ఇక కుదరదండి. ఇక నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను మీకు విషయం. ఆ రోజున మీరు ఎంత మొరపెట్టినా కుదరదు. ఇక లేదు. ఇక అది ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నువ్వు ఎంత హాస్పిటల్లో నువ్వు మొరపెడుతున్నా, అయ్యా అని 10 మందికి పెట్టి ఉపవాసాలు, ప్రార్థనలు స్టార్ట్ చేసినా, నేను అందరికీ లెటర్లు పెట్టినా నీకు ఇక అయిపోయిందండి. ఆయన ముగించేసేస్తాడు అంతే. ఎంత చేస్తున్నా కానీ ఆ టైం అయిపోతుంది అంతే. ఎవరు ఏం ఆపలేరు, ఇక ఆపలేరు. ధనవంతుడితో అంటాడు, ఒరే కొద్దిగా ఆలోచన చేయరా, కొద్దిగా ఆలోచన చేయరా. బ్రదర్ కూడా ఒకసారి దాని గురించి బాగా చెప్పినారు. ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుతా అంటే అయిపోయింది టైం. ఇక నేను చూశాను, నా టైం వరకు చూసిన. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి అంటే నువ్వు డిజైన్ చేసినట్టుగా అవి ఉంటాయా అని నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అదండి. సరే, నీ బిడ్డకి ఎంత వేసినావు, నీ భార్యకి ఎంత వేసినావు, నీ భర్తకి ఎంత పెట్టినావు, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసినావు. అలాగే జరుగుద్దా నువ్వు పోయిన తర్వాత? అలాగే జరుగుద్దా? నో. మొత్తం మార్చేస్తాడు ఆయన. మారిపోతే అంత స్థితి అంతా మారిపోద్ది. ఏమైపోతుందో తెలియదు, ఎలా అయిపోతుందో తెలియదు. నువ్వు అనుకున్నట్టుగా ఉంటుంది అనుకుంటున్నావా? నీ తర్వాత నీ భవిష్యత్తు ఉండదు, ఉండదు, భయంకరంగా అయిపోతుంది. అట్లా ఉంటే ఇంకే దాన్నంతా తారుమారు చేసేస్తాను, నేను విచ్చలవిడి చేసేస్తాను, చెదరగొట్టేసేస్తాను అంతే. నువ్వు అనుకున్న ఉద్దేశం నెరవేరితే ఇంక నేనెందుకు? కాబట్టి అది నెరవేర్చను, మొత్తం తారుమారు అయిపోద్ది. అదే అంటాడు, నీవు సంపాదించి నువ్వు ఒక ప్లాన్ చేసుకున్నావు కదా, అవన్నీ ఏమవుతాయి అంటే నువ్వు అనుకున్నట్లుగా జరుగుద్ది అనుకుంటావా? నో, జరగదు. నీ గోడౌన్స్ని కొట్టేస్తారు, మొత్తం వచ్చి దోచుకెళ్ళిపోతారు, వచ్చి పడిపోతారు మీద. వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తారు, వేరే వాళ్ళు వచ్చి నీకు మాటలు చెప్పేసేస్తారు. నీ భార్యని, నీ బిడ్డల్ని మొత్తాన్ని తారుమారు చేసేస్తారు, గందరగోళం చేసేస్తారు. వాళ్ళు ఏమైపోతారో తెలియదు. నువ్వు అనుకున్నట్టు జరుగుద్ది అనుకున్నా జరగదు. అది ప్రభు చెప్పేది, జరగదు. చాలామందికి దేవుడు అంటే భయం లేదండి, లెక్కలేదు. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా, నీ నుండి ఎందుకు ప్రభు నిన్ను పుట్టించినాడు, ఏమి నీ నుండి కోరుకుంటున్నాడు ఆయన, ఏమి నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు ఆయన? ఫలాలు కావాలి ఆయనకి. అదే కదండి అంటాడు ఆయన. ఏమంటాడండి? పండ్లు వెదకుచు వచ్చినాను. యజమానికి కావాల్సింది పండ్లు వెతుకుచు వచ్చినాను, కానీ లేదు. ఇక చివరికి వచ్చేస్తున్నాం, మనం ముగించేసుకుందాం. ఆయన ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి? ఆయనకు కావాల్సింది నీ నుండి ఏమైనా వస్తుందా? అసలు ఆయనకి కావాల్సింది ఏదైనా నువ్వు ఇవ్వగలుగుతున్నావా? చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. మలాకి గ్రంథము, మలాకి 1వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం. 6వ వచనం చదవము. అంతవరకు చాలండి, అంతవరకు ఆ మాట చాలు. నేను తండ్రినైతే నాకు రావలసినవి, నాకు నీ ద్వారా రావలసినవి, వాటి గురించి ఏంటి? నీ ద్వారా నాకు రావలసినవి ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను ఇంతవరకు కాపాడి సంరక్షిస్తుంటే నీ నుండి ఆయన కోరుకుంటున్నాడు కదా, నీ నుండి రావాల్సినవి ఆయనకు ఉన్నాయి కదా, వాటి విషయం ఏం చేస్తున్నావు? ఇది ప్రభుదినం, ఆదివారం. ఈరోజు ఆయన సన్నిధిలో గడపాలా, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఇది ఆయన కేరకు ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు, ప్రాణం ఇచ్చి విమోచించుకున్నాడు, కాబట్టి తన బిడ్డగా చేసుకున్నాడు. నువ్వు ఆయన మందిరంలో కనపడాలి కదా, ఆయన స్తుతించాలి కదా, ఆయన గణపరచాలి కదా, అది ఆయన కోసం కదా. అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ఆదివారం ఏం చేస్తున్నావు? ఆదివారం ఎవరి కోసం వాడుకుంటున్నావు? ఆదివారం దేనికోసం ఉపయోగించుకుంటున్నావు?
నిన్ను ఉంచాలా తీసేయాలా చెప్పండి? అసలు నిన్ను ఉంచాలా తీసేయాలా? పక్కన కూర్చోబెట్టేయాలి కదా నిన్ను, పక్కన కూర్చోబెట్టేయాలా లేదా? నీ వల్ల లాభం లేనప్పుడు ఏం చేయాలి నిన్ను? ఏం చేయాలి నిన్ను? ఆయన ఆశించింది నీ దగ్గర నుంచి రావట్లేదు కదా, నీ దగ్గర నుంచి రావట్లేదు కదా. స్తుతించవు, ప్రభుని ఆరాధన చెయ్యవు, ప్రభు అంటే గౌరవం లేదు. ఆయనకి నాకు రావాల్సింది అంటాడు. ఆయన సమయం, ఎంత సమయం ఇస్తున్నావు ప్రభుకి? నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు ప్రభుకి? నీ నుంచి ఏం చేయగలుగుతున్నావు? నేను ఆయనకి ఇది చేస్తున్నాను నేను అని ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? నేను వాళ్ళు పెట్టిన వాక్యం వీళ్ళకి, వీళ్ళ పెట్టిన వాక్యం వాళ్ళకి పంపించుకుంటూ కూర్చోవడమా? నేను కూడా చేస్తున్నాను అనుకుంటా. అసలు ఏమండి, నేను బ్రదర్ని అడిగిన, ఈరోజు బ్రదరు మీరు పెట్టిన వాక్యం బాగుందంటే, అన్న ఏదన్నా నేను చదవలేదన్న అంటాడు. అంటే ఎవరు పంపిస్తే దాని వెంట ఇటు కొట్టేయటమే, అసలు ఆ వాక్యం కూడా చదవలేదంట. నేను కావాలనే అడిగినాను నేను ఆయన్ని, ఈరోజు మీరు పెట్టిన వాక్యం బాగుంది బ్రదర్ అన్నా నేను. అంటే అన్న అది నేను చదవలేదన్న, అది ఏం వాక్యం అన్నా ఒకసారి అని అంటున్నాడు. ఇక ఇదే నీ నుంచి కోరుకుంది ఆయన, ఇదే నీ నుంచి కోరుకుంది. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంతగా దేవునికి మొరపెడుతున్నావు, ఎంతగా నువ్వు దేవుని పని చేయగలుగుతున్నావు, నువ్వు దేవుని సేవలు ఎంతవరకు ఉపయోగపడగలుగుతున్నావు, దేవుని కార్యాలు ఎంత చేయగలుగుతున్నావు, నీ ద్వారా జరగవలసినది ఎంతవరకు జరుగుతూ ఉంది, ఎంతవరకు జరుగుతూ ఉంది? ఏం చేసినావు చెప్పు ఒక్కసారి నీ దేవునికి, నీ దేవుని కార్యాలకు, దేవుని పనులకు నువ్వు చేసింది ఏంటి? నేను రావడమే గొప్ప అంటావా? నేను రావడమే గొప్ప, ఇంక మళ్ళీ చేసేది ఏంటి అంటావా? అంటా ఉండు 3 సంవత్సరాలు అవనివ్వండి, 3 సంవత్సరాలు అంటే ఆయన టైం, అది రానివ్వండి, అప్పుడు చూద్దాము. ఈ లోపల ఆయన ఏమంటున్నాడంటే, ఈ తవ్వి ఎరివేస్తానంటున్నాడు. ఆ తవ్వి ఎరివేసేది ఏంటి తెలుసా? ఇదిగో ఈ మాటలే, ఇవే. కొద్దిగా ఎంకరేజ్ చేద్దాము, కొద్దిగా తవ్వి వాక్యం చెబుదాము, కొద్దిగా లోతుగా చెబుదాము. తవ్వటం అంటే లోతుగా, కొద్దిగా లోతుగా ఘాటుగా గట్టిగా అందిద్దాము. దానికైనా చెల్లించి ఏమైనా పండుతాడేమో చూద్దాం, పండుద్దేమో చూద్దాం. ఇక పండకపోతే ప్రభువా నీ ఇష్టం. ఏమంటాడండి? నరికి దానివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి, దానివల్ల భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి అంటున్నాడు ప్రభు. ఎందుకు వ్యర్థంగా ఎందుకు చేయాలి ఇతనికి, ఈమెకు ఎందుకు చేయాలి వ్యర్థంగా? అసలు దీనివల్ల మనకి లాభం ఏంటి? నేను అనుకున్న ఉద్దేశం ఏంటి? ఏముంది? అసలు ఏమీ లేదు. పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం దాకా తన కోసం బ్రతకడమే సరిపోయింది. దేవుని కోసం బతికింది ఎక్కడ? దేవుని కోసం చేసింది ఎక్కడ? నీకు రోజంతా సరిపోదు, వారం అంతా సరిపోదు, ఆఖరికి ప్రభుదినంతా కలుపుకొని 7 రోజులు సరిపోదు నీకు. అప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలండి? ఎందుకు తెచ్చుకుంటున్నావు నష్టాలు? ఎందుకు కష్టాలు తెచ్చుకుంటున్నావు? ఎందుకు బాధలు తెచ్చుకుంటున్నావు? ఇవన్నీ దేనికంటే నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండట్లేదు. నీ కోసం బతుకుతున్నావు, నీ కుటుంబం అంటావు, నీ బిడ్డలు అంటావు, నీవు అంటావు, నీ ఉద్యోగం అంటావు, నీ పనులు అంటావు, నీ బ్రాంచెస్, నా బంధువులు, రక్త సంబంధులు, నా ఫ్రెండ్స్, వాళ్ళు అంటావు. బతుకు ఎంతకాలం బతుకుతావు? వాళ్ళంతా వాళ్ళ కోసం బతుకుతున్నావు, వాళ్ళ కోసం జీవిస్తున్నావు. కానీ ఫలం లేదు. అది కావాలి ఆయనకి. అది కదండి ఆయన తినేది, అదే కదా ఆయన ఆశించింది, అదే కదా నీ దగ్గర. ఆయనకి ఇవ్వవలసింది ఇస్తున్నావా అని. ఆయనకి ఇవ్వవలసింది, నాకు రావలసినది అంటాడు, నాకు చెందవలసినది, నాకు రావాల్సింది నీలో నుంచి. అది ఎంతవరకు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అంటాడు, ఫలించుటకు కావాల్సిన ఏర్పాటు ఒకటి చేస్తూ ఉన్నాడు. ఏంటండి? తవ్వి ఎరివేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేకసార్లు నేను హెచ్చరిస్తున్నాడు కూడా. నీకు బుద్ధి చెప్పడానికి కొన్ని చేస్తూ ఉన్నాడు ఆయన, కొన్ని జరుగుతున్నాయి, కానీ నీకు రావట్లా. చూస్తాం, ఎరువేసినా కానీ, నువ్వు హెచ్చరించినా కానీ, మరి గద్దించినా కానీ నువ్వు లోబడకపోతే ఏమంటే, ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మగున అని ఉంటుంది. హఠాత్తుగా జరిగిపోతుంది అంతే. ఇది ఇక అది దానికి ఒక ఇదేనేది ఏముండదండి, జస్ట్ అంతే అట్లా అయిపోతుంది అంతే. హఠాత్తుగా ఏముండదు, హఠాత్తుగా. ఆలోచన చేయి. ఉండనిమ్ము,
అనే మాట కావాలి నీ నుండి. అతడుండుట మంచిది, అతడుండుట మంచిది. యోహాను గురించి అంటాడు ప్రభు, అతడుండుట నాకు ఇష్టమైతే, అతడుండటం నాకు ఇష్టము. అతడు ఉండాలి భూమి మీద, అతడు బ్రతకాలి, అతడు జీవించాలి. అలాంటి వాడు నాకు ఉండాలి. అలాంటి సహోదరి కుమార్తె, అలాంటి కుమారుడు నాకు ఉండాలి. వాళ్ళు బతకాలి. వాళ్ళు బతికితే వాళ్ళని బతకనిస్తాను. వాళ్ళకు సంబంధించిన వాటన్నిటిని కూడా బతకనిస్తాను నేను. వాళ్ళకి సంబంధించిన వాటన్నిటిని కూడా బతకనిస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, కాపాడుతాను. వాటన్నిటిని చుట్టూ కంచె వేస్తాను, భద్రం చేసుకుంటాను. నువ్వు నేనేం కాపాడగలవండి? నువ్వు నేనేం చేయగలను చెప్పండి? ఏం చేయగలను చెప్పండి? నువ్వు నేనేమైనా చేయగలమా? నువ్వు నేనేమైనా కాపాడగలమా? నువ్వు నేనేమైనా చేయగలమా? ఏం చేస్తాం చెప్పండి? ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేం, ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. దేవుని కాపుదల ఉండాలా, దేవుని యొక్క ఏర్పాట్లను ఉండాలా. యోబు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంత ప్రయాసపడినాడండి దేవుని కోసం. ఎందుకని? ఆయన కాపాడకపోతే ఏమీ జరగదు, నా వల్ల ఏమీ కాదు. అబ్రహాం గారు ఆయన చేయకపోతే ఏమీ జరగదు. అందుకనే ఆరాధన చేసినాం. ఏమన్నాడండి? అబ్రహామును బయటికి తీసుకొచ్చినాడంట. తీసుకొచ్చి ఏమన్నాడండి? ఒక్కసారి ఆ రాత్రి టైం, అది చీకటి, రాత్రి చీకటి పడిపోయింది. ఆ చీకట్లో బయటికి తీసుకొచ్చినాడు. ఆకాశాన్ని చూడు ఒకసారి అన్నాడు. ఆకాశాన్ని చూడు, ఆ నక్షత్రాలు లెక్కబెట్టగలవా? అట్లా చేస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నీ సంతానానికి ఆ స్థలం ఇస్తాను నేను. అది పాలు తేనెలు ప్రవహించే స్థలం. అది నీ బిడ్డలకి నేను ఇస్తాను. నేను అక్కడ వాళ్ళని కాపాడుతాను. వాళ్ళకి నేను దేవుడినై ఉంటాను. ప్రకటన గ్రంథంలో ఏమంటాడండి? వారి మధ్య నేను నివసించేదను. నీ బిడ్డల మధ్య నేనుంటాను, నేనుండి నివసిస్తాను, నేనుంటాను. వాళ్ళ మధ్య కాపాడుకుంటాను, సంరక్షించుకుంటాను, నేను పోషించుకుంటాను, నేను చూసుకుంటాను. నువ్వు నా కోసం ఫలిస్తే, నీ నుండి నాకు కావాల్సింది వస్తే, నేను కోరుకున్నది నీ నుండి నాకు రాగలిగితే, నేనున్నాను నీకు, నేను చూసుకుంటాను అంతా కూడా. పిల్లారా, ఎటు పోతున్నాం మనం? ఏం ఆలోచన చేస్తున్నాం? లోకంలో పడిపోతున్నాము. మనకి గుడి వరకే మనకి మందిరం. ఇది పోయిన తర్వాత అంత లోకమే, లోక ప్రజలు, లోక ఆలోచనలు, లోక మనస్తత్వం, వీటిలో పడిపోతూ ఉన్నాము, వీటిలో ఉంటున్నాము. కానీ దేవుని చేతిలో మనం ఉన్నామనే సంగతి మనకు అర్థం కావట్లా. ప్రతిదీ ఆయన స్వాధీనంలో ఉందని అర్థం కావట్లా. ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉందని అర్థం కావట్లా. పెళ్ళికి పిలిచినారు, పెళ్ళికి ఒక అతిథి అయినా, కానీ అక్కడున్న సరౌండింగ్స్ అన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆ సరౌండింగ్స్ అన్నీ ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తాయి. ప్రతిదీ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుందంతే. ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండండి, ఆయన ఎంక్వైరీ చేసి కనుక్కోవాల్సింది ఏది ఉండదండి. అక్కడికి రాగానే అన్నీ ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసినాయి అంతే. ద్రాక్షరసం అయిపోయింది, అవును, టైం ముందు ఉండండి చేస్తాము. వెంటనే ద్రాక్షరసాన్ని చేసినాడు ఆయన. అంతకంటే శ్రేష్టమైనది చేస్తున్నాడు. ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తాయి ప్రతిదీ. నువ్వు ప్రయాణం చేస్తున్నావా, నువ్వు వెళ్తున్న ఆ మార్గం ముందు చూసావా, అది ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. ప్రతిదానికి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు ఆయన. కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఒక సిస్టర్ అంటుందండి, విజయవాడ కర్మేలకు పోతా ఉంటుంది ఆమె అంటది, అయ్యా బిడ్డలు ప్రభుని నమ్ముకోకపోయినా వాళ్ళకి దేవుడు అంటే కొంచెం గుడికి రారు కానీ లెక్క చేయరు కదా, ఇది సేవకులు అంటే కూడా చేయదు, కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన మట్టుకు చేసుకుని వెళ్తారా. క్యాలెండర్ దగ్గర, బక్సింగ్ గారి క్యాలెండర్ దగ్గర నిలబడంట చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తారంట. అది మట్టుకే వెళ్తారా, అది చేస్తారా వాళ్ళు? నువ్వు క్యాలెండర్ దగ్గర ప్రార్థన చేసుకుంటే నీవే అంతట్లో ఆయన వచ్చేస్తాడా, నేను కాపాడతాడా? ఈ మధ్యకాలంలో ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి, అయ్యా బండి మీద నుంచి వెళ్తుంటే సందు దాడుతూ ఉంటే అటునుంచి వచ్చేసి ఎవడో కొట్టేసినాడు, కాలు ఇరిగిపోయింది నాయన, ప్రార్థన చేయి బాబుగాడి గురించి, 3 ముక్కలైంది కాలు, కొంచెం ప్రార్థన చేయ్యా, అదేమో సెట్ కాదంటున్నారు, ఏంటో రాడ్లు వేయాలంటున్నారు, ఇదివరకు నడక రాదంటున్నారు, అయ్యా కొద్దిగా ప్రార్థన చేయ్యా. క్యాలెండర్ దగ్గర ప్రార్థన చేసుకుంటాడుగా, క్యాలెండర్ దగ్గర చేస్తున్నాడుగా ప్రార్థన, చేస్తున్నాడుగా క్యాలెండర్ దగ్గర, సరిపోదా ఏమండి? చాలదా అనుకుంటున్నావు, నువ్వు అట్లా బతికేస్తా ఉన్నావు, కానీ కాపాడబడుతున్నావు అంటే టైం రాలా.
ఎందుకంటే మొన్న మన ఉండవల్లి సెంటర్లో వంతెనను చూసారా? అక్కడ వంతెన ఇటుండిపోతే కట్టకెళ్తాం, అటుండిపోతే అటుపోతాం. అక్కడ వంతెన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అక్కడ నేను బండి ఆపి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నా. ఈ లోపల కారు వచ్చి దాని మీదకి ఎక్కిచ్చేసాడండి, డివైడర్ మీదకి. మధ్యలో ఉంటుంది కదా డివైడర్, ఇది పెద్ద రాయి ఉంది, వచ్చి కొట్టేసినాడు. టోపన్ సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే గబగబగా అందరు పరిగెత్తినారు. మొత్తం అది రేడియేటర్ పగిలిపోయిందండి, నీళ్లు కారిపోతున్నాయి, ఇది సొట్టకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆయనకేమో అది ఒత్తుకుందంట హ్యాండిల్. అంటున్నాడు ఈ లోపల ఏమైందో మరి అర్థం కావట్లా. లోపల అది హ్యాండిల్, అది ఇది స్టీరింగ్ ఒత్తేసేసుకుందంట, ఏమీ కనపడట్లా. కానీ అంటున్నాడు ఇక ఎట్లాగో గుద్దామంటే అంటున్నాడు. ఏం జరిగిందో అతనికి అర్థం కావట్లా. కొట్టేసినాడు. గబగబా అతను పక్కకి తీసుకెళ్లారు, నీళ్లు పోసినారు. కారు అంతా తుక్కు అయిపోయిందండి. క్షణాల్లో పిల్లరా, జాగ్రత్త, దేవుడున్నాడు, జాగ్రత్త. ఏదో అనుకుంటున్నావు నువ్వు, ఎవరెవరినో చూస్తున్నావు, ఎవరెవరినో చూసి ఏదేదో అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు యథార్థవంతుడు, ఖచ్చితమైనవాడు, స్థిరమైనవాడు, పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరం మారనివాడు, నీ బ్రతుకు నీ భవిష్యత్తును నిర్ణయించేవాడు. నిన్ను దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో. దావీదుకి డబ్బులు లేక సొలొమోనుతో చెబుతాడు, లెక్కించలేనంత వెండి అంట. మనకి ఎంత ఉంటుందండి మహా అయితే? ఏమైనా ఆ పట్టాలు ఉంటాయి ఆడపిల్లలకైతే, ఆ 2 పట్టాలు, ఇంకొక చేత ఎగస్ట్రా ఉంటుంది, అంతే కదండి. చేతులకి 4 ఉంగరాలు, ఒక మెడలో ఒక చైను, ఇంకొక ఏమైనా ఉంటే నెక్కిలీసు, ఇవి ఇయ్యగా ఉంది. లెక్కించలేనంత అంట. అంటే కొలవలేదు, మేము మొత్తం దాంట్లో పోసేసాం, రాసులు పోసేసాం అంటాడు. వెండి, ఇత్తడి, బంగారము ఇంత ఉండి, ఇంత ఉండి దినమునకు 7 మార్లు ఏంటండి? దేవుని మందిరమునకు వెళుదమనగా జనునాథనగా సంతోషించిదిని, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటాడు. దేవుని మందిరమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుని సన్నిధిని ప్రేమించేవారు, మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది ఇచ్చేవాళ్ళు. ఏది నీ నుండి ఆశిస్తున్నాడు ఆయనకు ఉపయోగపడేది ఏంటి నీ దగ్గర నుంచి? ఏంటిది? అవి మట్టికి నీ నుంచి రానివ్వవు, బయటికి అవి మట్టికి రానివ్వవు. నీ నుండి దేవునికి కావాల్సిన మట్టికి నీలోంచి రానివ్వవు. ఎంతసేపు చూసినా పచ్చగా చెట్టు ఉంటుంది, కానీ ఒక పిండి ఉండదు, ఒక ఇది ఉండదు, ఏముండదు. ఎట్లా అండి? ఎట్లా? ఇవి మీకు మేము చెప్పకపోతే, దైవ సేవకులుగా మేము చెప్పకపోతే ఎట్లా? మీకు రేపు ఏదైనా జరిగితే ఎట్లా తెలుసుకోపోతే ఎట్లా? అప్పుడు ఏం చేయగలం మనం? ఎంతో ప్రేరణతో చెప్తా ఉన్నాను నేను ఈ వాక్యం. దినాలు దగ్గర పడిపోతున్నాయి, ప్రపంచ పరిస్థితులు బాగాలేదు, దేవుని రాకడకు చాలా దగ్గర అయిపోయింది, మొత్తం అన్నీ మారిపోయినాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రతిదీ బైబిల్లో ఎలా చెబుతావు? నువ్వు పట్టుకున్న బైబిల్ అది అగ్ని, అది వాస్తవం, అది ఆ వాక్యం అనుకుంటున్నావా? 4 మాటలు ఎవరు రాసి ప్రింట్ చేసి ఇచ్చిన బుక్ అనుకుంటున్నావా? పిల్లరా, రెండవసారి ఆయన ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రావటం కూడా బైబిల్లో ఉంది, తెలుసునండి మీకు? అది ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఒకరిని ఏర్పరచుకొని నేను యెరూషలేమునకు ప్రత్యేకతనిచ్చేదని అని చెప్పి రాస్తుంది బైబిల్లో. నేను చూపిస్తాను మీకు అన్నీ కూడా. అట్లాగే ట్రంప్ వచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేసినాడు దాన్ని, యెరూషలేముకు ప్రత్యేకత ఇచ్చినాడు ఆయన యాండ్వర్లోనే. మళ్ళీ పోయినాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన ద్వారా మందిరము నిర్మించబడుతుంది అని రాసినాడు. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి, చూడండి. ఆయన అదే ఆలోచన చేస్తున్నాడంట. వాస్తవికమైన మందిరం గురించి ఏం ఆలోచన చేస్తున్నారని యెరూషలేం వాళ్ళని అడిగినాడంట. ఏం చేస్తున్నారు మీరు దాని గురించి అని. ఆయన తీసుకొచ్చిన ఉద్దేశమే అది. బైబిల్లో ఉంది, అది నిర్మించబడినప్పుడు నా సూచన ఆకాశంలో కనపడుతుంది అంటాడు ప్రభు. ఆ మందిరానికి పునాది వేసినప్పుడు నా సూచన ఆకాశంలో కనపడుతుంది మీకు, నేను మధ్యాకాశానికి వస్తాను, నా బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు ప్రభు. చాలా దగ్గరలో ఉన్నాము, నీకేం భయం లేదు అసలు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని గురించి ఫలించాలని ఉండదు. ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావో అర్థం కాదు. నేను నా కుటుంబం, నా వంటలు, నా తంటలు, నా బిడ్డలు, ఇదే నీకు సరిపోయింది, వదిలిపెట్టబడతావు. యుగయుగాలు అగ్నిగంధకముల మండుగుండంలోకి వెళ్ళిపోతావు. ఎవరు ఏం చేయలేరు ఆ దినంలో,
ఎంత రొమ్ము కొట్టుకున్నా ఏం అవ్వదు. అది వాస్తవం, నిజం. అది అక్కడికి వెళ్ళకూడదని ప్రభు 2 చేతులు జాచి పిలుస్తా ఉన్నాడు. ఆయన ఇంకా కృపకాలం ఉంది, కృప చూపిస్తున్నాడు, ఇంకా కృప చూపిస్తున్నాడు. నీకు సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, సరిచేసుకో. ఏమేమి నీ నుండి దేవునికి రావాల్సినవో ఆగిపోయినాయో, ఎంత ఆశిస్తున్నాడో నీ దగ్గర నుంచి దేవుడు, ఎంత చేయాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయి. నీ నుండి దైవ ప్రేమను, నీ నుండి సమకూర్పును, నీ నుండి అనేకులను రక్షించుకోవటానికి ఎంతో పని దేవుని సన్నిధిలో నువ్వు చేయటానికి ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, సెలవు వస్తే దేవుని మందిరం ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా? ఆ రోజు ప్లాన్లు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోదామా, ఆడికి వెళ్ళిపోదాం. అరే దేవుని మందిరంకి వెళ్దాము, అక్కడ సెటిల్ అయ్యేదాకా నీటికి చేద్దాం, ఒక గంట కేటాయించుకొని ఎవడు రాకపోతే వస్తే నాకెందుకు అనవసరం, నా మందిరం కదా, అది నా దేవుని మందిరం కదా, పోయి ఒక గంట పని చేసి వద్దామని ఎవరికైనా ఉండదండి? సేవకుడు చెప్పలేదుగా. నీ ఇంట్లో చెబితేనే చేస్తున్నావా? అన్ని పనులు అన్నీ చెప్తేనే చేస్తున్నావండి. ఎవరు చెప్తున్నారు నీకు? ఎవరు చెబుతున్నారు? మొత్తం భూజంతా దులిపమని ఎవరు చెప్పారండి నీకు? ఇల్లు ఎవరు చెప్పారు నీకు? ఎందుకు చేసుకుంటావు? అది నాది కాబట్టి. ఇది మనది కాదు. ఇది నీది కానప్పుడు నువ్వు ఆయన బిడ్డ ఎట్లా అవుతావు? ఆయనకి సంబంధించిన దానివి ఎట్లా అవుతావు? ఎట్లా అవుతావు నువ్వు? ఆయన నీకు ఎలా నిన్ను కాపాడాలా? నీకేం చేయాలి అసలు ఆయన? చెప్పండి, ఏం చేయాలి నీకు అసలు ఆయన? ఏమంటాడు? పిల్లరా, ఆయన చేసే 2 పనులు చెప్పేసి ముగించేస్తాను నేను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చూడండి, బాగా త్రవ్వి రాళ్ళేరేసి మంచిగా బాగా, ఎందుకంటే మంచిగా రసం తీసుకోవాలని నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు నీ చుట్టూ ఆయన. మళ్ళీ బుర్జ ఒకటేసి కాపలవాడు దాంట్లో ఉండటానికి, నీకు ఒక కాపలవాడు మళ్ళా. చూడండి, ద్రాక్ష తోట తొలిపించుకున్నాడంట ఆయన ముందుగానే. ఎందుకంటే ఇది ఫలిస్తుంది, ఈ ద్రాక్షలు నేను దాంట్లో వేసుకోవాలి, ఆ తొట్లో మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి, ఆ ద్రాక్ష రసం తాగాలని ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నాడు. నీ దగ్గర నుంచి వస్తాయి కదా, నువ్వు ఫలిస్తావు కాబట్టి నేను చేయాల్సిన ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు ఆయన. ఆయన తొట్టి కూడా తొలిపించుకున్నాడంట అండి, ద్రాక్ష తోట తొట్టి కూడా తొలిపించుకున్నాడంట. నేను చూస్తూ ఉంటాడుగా, కారు ద్రాక్షలు చేది, పనికిమాలిని, ఎందుకు పనికిరాని ఈ కారు ద్రాక్షలే ఒకటి చూసారా? బైబిల్ చదువుకున్నా ఈరోజు. బైబిల్ ఆదికాండంలో ఒకటి చదివేశాను, యెషయా గ్రంథంలో ఒకటి చదివేశాను, కీర్తనలో ఒకటి చదివేశాను, మత్తయి సువార్తలో ఒకటి చదివేసి అయిపోయింది. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి కదా, ఉపవాసం ఉంటున్నా. ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేస్తున్నా. ఈ కారు ద్రాక్షలు ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇవే మేము బాగానే ప్రార్థన చేసుకుంటామండి, మేము బాగానే చేసుకుంటామండి. ఏం నీ దగ్గర నుంచి వచ్చేది? అప్పుడు ఏం చేస్తాడంట? 5వ వచనం. మీకు తెలియాలి, నేనేం చేస్తానో మీకు తెలియాలా? నువ్వు సరిగ్గా ఫలించట్లేదు కదా, నువ్వు సరిగ్గా లేవు కదా, నీ దగ్గర నుంచి దేవునికి నేను ఏదైతే నీ నుంచి ఆశించానో అది రావట్లేదు కదా, నువ్వు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు కదా ఈ భూమి మీద, నేనేం చేయాలనుకుంటున్నానో చూడండి. నీకు ఏది ఆధారం అది తీసేస్తాను అంటున్నాడండి. నీకు ఏది ఆధారం అది తీసేస్తా. ముందు కంచెని కొట్టేసేస్తే నీకు ఏది ఆధారం అది మేసేస్తుంది వచ్చి. కంచె సెక్యూరిటీ ఇప్పుడు వరకు ఉంచాను కాబట్టి అన్నీ నీకు ఉన్నాయి. నేను ఉన్నాను కాబట్టి, అట్లా కాపాడుతున్నాను కాబట్టి అన్నీ నీకు ఉన్నాయి. నేను చేతులు తీసేస్తా, మొత్తం పోతాయి, మొత్తం తీసేస్తాను. నీకు ఏ ఆధారాలు అని తీసేస్తా. తిమోతి గారు ఒకసారి చెప్పినారు కదండి, తిమోతి గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే చాలా నమ్మకంగా దేవుని మందిరానికి వస్తూ చక్కగా ముందే వచ్చి చేపలన్నీ వేసేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో చక్కగా సేవ చేస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళంట, ఎంతో బాగుండేవాళ్ళంట, ఎంతో చక్కగా ఉండేవాళ్ళంట.
చిన్న సైకిల్ ఒకటే ఉందంట వాళ్ళకి, బాగా వస్తూ ఉండేవాళ్ళంట. కాబట్టి సంఘమంతా వాళ్ళంటే చాలా అభిమానం. ఎంత చక్కని ఇదండి వాళ్ళకి, దేవుని సమర్పణ అండి దేవుని మందిరంలోని. కాబట్టి అలా చేసుకుంటూ వస్తుంటే దేవుడు ఒక 2 గేదెలు ఇచ్చినాడంటండి. వాళ్ళ ద్వారానే ఒక 2 గేదెలు ఇచ్చారు. ఆ 2 4 అయినాయి, 4 6 అయినాయి. చక్కగా పాలు తీసుకొచ్చి అమ్ముకోవటం, పాలతో చేసుకోవటం అంత బాగుంది. చక్కగా పెంపారుతూ వస్తుంది. ఇక బిడ్డలు కలిగి బిడ్డలకి చక్కగా మంచిగా ఉండటం అలాగ మంచిగా ఇదవుతూ ఉంది. ఇక అక్కడి నుంచి మందిరం టైంకి వస్తున్నారంట. మందిరం టైంకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పారనుకోండి వచ్చి, అన్న కొంచెం గేదెలు కదా, పొద్దున్నే పాలు అవి ఉంటాయి కదా, అందుకనే లేట్ అని. అలా నిజమే కదా, మరి నిజమే కదా. నేను తలకాయ ఇవ్వుతానండి. ఆయన ఊపాలి కదండి. ఆయన సరేరా అనాలి కదా, ఆయన అనాలి కదా. ఆయనేమో అరే నువ్వు మధ్యలో ఉండి మమ్మల్ని చంపుతున్నావు అంటాడు మమ్మల్ని. ఆయన సరిగ్గా చెప్పరా, ఉన్నది చెప్పరా, నువ్వు ఎందుకురా తలకాయలు ఊపి వాళ్ళని, ఎందుకురా వాళ్ళని అట్ట మభ్య పెడతావు, ఉన్నది చెప్పు. ఈ ఎక్కువైపోయి వాటిలో పడిపోయి రావటం మానేస్తున్నారు. దీంట్లో ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టేసేసి ఈఎంఐలు పెట్టారు, ఆ అమ్మాయిలు పెట్టారు, ఓ అమ్మాయిలు పెట్టేసేసి అన్నీ చేసుకొని చక్కగా బండి ఒకటి కొనేసుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న కాడ నుంచి అన్న మధ్యాహ్నం పూట వచ్చారంట. 2 గేదెలు ఏంటో లెగవట్లేదన్నా, పండుకొని లెగవట్లేదు, ఇంజక్షన్లు అయ్యి చేయించినా కానీ లెగవట్లేదు అన్నాడు. అమ్మ ప్రార్థన చేద్దామమ్మ, నువ్వు రా అన్న, నువ్వు రావాలంటే వచ్చి ప్రభా గేదెలను కాపు, మేము అంతేగా చేస్తాం కదండి, ప్రభా గేదెలను కాపడే, నూనె ఉందమ్మా, నూనె కొట్టి రాస్తాం, దానికి గేదెకి రుద్దుతాం, కాసేపు పాముదాం, నగనగలాడుద్ది అని రుద్ది, ప్రభా నాయనా ఇదేనయ్యా ప్రభా ఇదే ఆధారం అయ్యా, నాయనా కనికరించయ్యా, ప్రభా నీ బిడ్డలకి చూడ ఎంత ఇదివరకు మందిరానికి సేవ చేశారయ్యా, ఒకసారి చూడయ్యా అని అంటాం. సాయంత్రానికి అన్న 2 చచ్చిపోయినాయా అమ్మేసుకో, అయిపోయింది. ఇంకొక 2 మొత్తం పోయండి. ఈఎంఐలు కట్టుకోలేక ఇల్లు ఆలం వేసేసేసారంటండి. అన్నీ అయిపోయిన తర్వాత బండి కూడా తీసేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నారంటే 2 బైబిల్ పట్టుకొని పొద్దున్నే. ఏంటి అయిపోయిందంటే, అయిపోయిందన్న మొత్తం పోయింది. మళ్ళీ పొద్దున్న చాలా చీపురి ఎండన్న ఊడుతాం. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, లేడు అనుకుంటున్నావా? ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన నిజము. జాగ్రత్త భయం కలిగి బ్రతుకంటాడు ప్రభు. నేను కళ్ళు తెరిసేంత వరకు ఉండొద్దు, నేను ముఖం తిప్పుకునేదాకా చేయొద్దు. చాలా కృపగలిగిన వాడిని కనుక కనికరిస్తున్నాను నేను. నా దీర్ఘశాంతము మీకు లెక్కలేనితనంగా ఉంటుందని అంటాడు ప్రభు. నా దీర్ఘశాంతము మీకు లెక్కలేనితనంగా ఉంది. కాబట్టి ఒక్కసారి నేను ముఖం తిప్పుకున్నానంటే నా ముఖాన్ని మళ్ళీ ఇటు తిప్పలేరు ఎవరు. అలాగుంటుంది నా నిర్ణయాలన్నీ కూడా. కనుక ప్రియులారా, అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. జాగ్రత్త. ఆయన గనక తీర్పు తీర్చినాడంటే, నిర్ణయం చేసినాడంటే ఎవరేం చేయలేరు. నీ ముందు 1000 మంది ఉన్న చేతులు కట్టుకొని అట్లా నిలబడాల్సిందే. వాళ్ళు ఎవరు కూడా, ఒక్కళ్ళు కూడా ఏం చేయలేరు. చేతులు కట్టుకొని నిలబడాల్సిందే, ఎవరేం చేయలేరు. యెహోషాపాతు అంటాడు అహాబుతో, నా సైన్యం ఉంది, నీ సైన్యం ఉంది, ఎవడు మనల్ని ఏం చేస్తాడని చెప్పి ఆయన సైన్యం వేసుకుని వెళ్ళారు. ఎవడేం చేయలేకపోయాడు. ఆ బాణాలు వేస్తుంటే పరిగెడతా ఉన్నాడు. ఎవడు అడ్డరాలా, ఎవడేం చేయలేకపోయినాడు. సావు బతుకుల మధ్య బయటపడ్డాడు. ప్రియులారా, జాగ్రత్త కలిగి భయం కలిగి బ్రతుకుదామని అంటాడు. కనుక ఒక నిర్ణయం తీసుకుందాం. నిన్ను ఈ రోజు వరకు ఉంచిన ఉద్దేశం నీ నుండి ఏదో ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కావాలి నీ నుండి. కాబట్టి నువ్వు ఏదో ఆయనకి చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ నుండి కోరుకుంటున్నాడు. ఆయన ఒక ఉద్దేశంతోనే నేను పుట్టించాడు. ఈ రోజు వరకు నేను పోషించి సంరక్షించుకుంటుంది నీ ద్వారా ఒక జరగాలంతే. ఆయన ఏది ఆశిస్తున్నాడో, ఆయన ఆశించేది నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునికి సంతోషపెట్టగలుగుతున్నావా? దేవునికి ఇవ్వగలుగుతున్నావా? కానుకల శాంతాల గురించి కాదని నేను మాట్లాడేది. ఆయన నీ నుండి చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాకు రావాల్సినది అంటాడు. నాకు రావాల్సింది ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? శ్రద్ధగా ఎంతవరకు దేవుడు నీకు పరిచర్య ఇస్తుంది. ఎంత పరిచర్య అండి దేవుని మందిరంలో, ఎంత ఉందండి దేవునికి నువ్వు చేయాలనుకుంటే. ఎంత ఉద్దేశించి నిన్ను ఆయన ప్రేమించినాడు. ఇంట్లో పనులేమో మనం ఎవరు చెప్పనక్కర్లా. ఇక్కడ మాత్రం మాకు చెప్పారా ఏంటండి నీకు చెప్పేది? చేపలు తీస్తే ఎవరొద్దంటారు నిన్ను?
అదంతా బాగాలేదంటే ఊడిస్తే ఎవరు వద్దంటారు నిన్ను? ఆ చెట్లన్నీ నరికేసేయండి, ఎవరు వద్దంటారండి నిన్ను? ఎవరన్నా కాదంటారా? దేవుని మందిరం శుభ్రంగా పెట్టి ఎవరిని కాదంటారా? అనేకులను ప్రోత్సహించు కాదంటారా? అనేకులను బలపరచు కాదంటారా? అనేకులను ఎంకరేజ్ చేయి కాదంటారా? అరే ఎంతసేపు నాకు ప్రైలాడు చెప్పలేదు, నన్ను పట్టించుకోలేదు అంటావు, కానీ నువ్వెవరిని పట్టించుకుంటున్నావు? అసలు నువ్వెవరిని పట్టించుకుంటున్నావు? దేవుని మందిరంలో ఎవరిని ప్రోత్సహిస్తున్నావు? ఎవరిని పురుకొల్పగలుగుతున్నావు? ఎంతసేపు నన్ను పట్టించుకోవాలా, నన్ను అనుకుంటున్నావు, కానీ నేనేం చేసుకెళ్తున్నాను నా ప్రభుకి? ఇది నేను అనేది చెట్లు వేసుకొని, కొమ్మలు వేసేసుకొని, ఆకులు వేసుకొని బతకడం అండి. ఇది అది కాదు కావాల్సింది. నేనేం చేస్తాను నా ప్రభుకి? నేనేం చేయగలుగుతున్నాను? నా దేవుని మందిరానికి నేనేం చేయగలుగుతాను? నా ప్రభుకి నేనేం చేయగలుగుతున్నాను? ఒకటేనండి. ఎందుకంటే మనం చచ్చిపోతే ఆయన తన పరుగు ముగించుకొని అని రాస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఏదో పెద్ద పరుగు పరిగెత్తినట్లు ఆ పరుగు ముగించాను, ఆయన ప్రభువులో నిద్రించాను, పరుగు ముగించుకొని ప్రభువులో నిద్రపోయాడో పాత్రలో నిద్రపోయాడు ఎవరికి తెలుసండి? అక్కడ కాలుతూ ఉంటేనే ఇక్కడ మనం పెట్లు పెట్టుకొని మనం ప్రభు అది ఎందుకు నిద్రించినాడు నీకు స్తోత్రం అని చెప్పేసి ఇక్కడ మనం భుజాల మీద వేసుకుని నేను మోయటం, అక్కడేమో పోయి నరకంలో పోయి పడి ఉంటాడు. ఎందుకంటే ఏం బతికితేగా ప్రభు కోసం. ఏ రోజైనా అబ్రాహాము అంటాడు, నా కుమారుడా నీ జీవితకాలం అంతా నీ కోసం బతికావు. నీ తండ్రి గురించి ఒక్కరోజు ఆలోచన చేసినావా? నీ దేవుని గురించి ఒక్కరోజు నువ్వేమైనా చేయగలిగినావా? ఏం చేసావు నువ్వు దేవునికి? నువ్వు ఏం చేసావు? నువ్వు నీ కోసమే చూసుకుంటావు అంతా. బట్ ఇక్కడికి వచ్చి నాకు సొక్క నీళ్ళు అయ్యి 2 సొక్కలు నీళ్ళు అయ్యి అంటే ఎవడెత్తాడు నీకు? అసలు ఇక్కడ ఎవరు చూస్తారు నిన్ను? ఇక్కడ తీర్పు అంతా వేరుగా ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది. నువ్వు భూమి మీద ఉన్నట్టు కాదు ఇక్కడ. ఇది మనకు అర్థం కావట్లా. అందుకని ఎన్నో రాసి పెట్టినాడండి ప్రభు. చదవండి రా, నేర్చుకుని జాగ్రత్త పడండి అని. కనుక ప్రియులారా, సమయం ఉండగానే, నేడను దినముండగానే అంటాడు పౌలు. నేడను సమయం ఉండగానే జాగ్రత్త. రేపు మంది కాదంటాడు ఆయన, మంది కాదంటాడు. అటు ఇది గుర్తుపెట్టుకుందాం, ఇది చూద్దాం. ఒక దైవ సేవకుడు అంటాడండి, అన్న నిద్రపో. ఏంటన్నా అంటే, నేను అసలు నిద్రపోను సుధాకరు అన్నాడు. నేను నిద్ర వస్తే జస్ట్ కుర్చీకి దిండి పెట్టుకొని జస్ట్ కాసేపు ఉంటాను, మళ్ళీ వేసిపోతాను. ఏనంటే, చాలామంది భక్తులందరూ నిద్రలో చచ్చిపోయారు, అందుకని నాకు భయం అంటాడు. అందరు నిద్రలో చచ్చిపోయారు చాలామంది, అందుకని కొంచెం భయం నాకు అని అంటాడు. నిజమే, భయస్తాడు, చాలా భయస్తాడు ఆయన. ఎప్పుడు నిద్రపోడండి, కుర్చీ కానుకొని కాసేపు అట్లా ఆగుండి మళ్ళీ వేసిపోతుంటాడంట. ఏడ ప్రాణం పోద్దు అని. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడమట్టించుతుని, విశ్వాసమును కాపాడుకున్నాను. నా కొరకు అక్కడ మంచి బహుమానం ఉంది. యుగ యుగాలు నేను ప్రభుతో బతుకుతా. అక్కడ ఈ బంధువులు, ఈ రక్త సంబంధులు, ఈ స్నేహితులు ఏమి ఉండవు నాకు అక్కడ. నా ప్రభు బిడ్డలు, నా దేవుడు, ఇవే ఈ గోల, ఈ జంజాటం ఏది నాకు అక్కడ ఉండదు. నేను దానికోసం ఎదురు చూస్తున్నా, ఉండబోవు దానికోసం ఎదురు చూస్తూ మా ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కాసేపు సంతోషాన్ని కలిగించేవి, కాసేపు బాధను కలిగించేవి. భూమి మీద ఉన్న మనుషులు, మన బంధువులు, మన రక్త సంబంధులు ఎవరైనా సరే. కనుక నిత్యానందం, నిత్య సంతోషం నీ కొరకు అక్కడ సిద్ధపరచబడి ఉంది. కనుక జాగ్రత్తగా పడదాం, సరి చేసుకుందాం. ఇంకా ఏమేమి సరి చేసుకోవాలో నూతనంగా ప్రభువుకి అప్పగించుకుందాం. 2 మోకాళ్ళ మీదకి వద్దాం. కొన్ని క్షణాలు మళ్ళీ మనం పరిశీలన చేసుకొని యోగ్యంగా పరిశీలన చేసుకుని యోగ్యంగా మనం ప్రభు వల్ల ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇంతవరకు మీ సన్నిధిని మాకిచ్చి మీరు మా పక్షంగా చూపించిన మీ కృపంతటి కొరకే తండ్రి, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రేమల తండ్రి, నమ్మదగిన దేవుడవు ప్రభువా, ఎంతో దీర్ఘశాంతం కలిగిన దేవుడవు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నన్ను కూడా చూస్తూ ఉన్నారు. ఏంటి వీడిని నేను బతికించడం వలన, వీడిని పోషించడం వలన నాకేమొస్తుంది, ఏమి నేను ఆశించింది ఇవ్వగలుగుతున్నాడు, నేను ఆశించింది ఏం చేయగలుగుతున్నాడని నా గురించి కూడా ఒక ఆలోచన ఉంది ప్రభువా మీకు. ప్రేమల తండ్రి, బతికినంతకాలం మీ కొరకు ఏదైనా చేయాలా ప్రభువా, మీకోసం బతకాలా, మీకోసం జీవించాలా. మీరు నాకు శాశ్వతం, ఎవరు కాదు. నాతో యుగయుగాలు ఉండేది మీరు, మీ జనం, మీ దూతలు, మీ పరిశుద్ధులు
ప్రభా, నేను అనుకున్న వాళ్ళు ఎవరు నాతో ఉండలేరు. ప్రభా, ఒక గురి కలిగి, ఒక శ్రేష్టమైన ఆలోచన కలిగి, ఒక చక్కని ఆశీర్వాదం కలిగి ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు మా ముందు ఉంచారు. అలా మేము తీర్మానం చేసుకొని బతకటానికి కృపనిమ్మని మరొకసారి మీ రక్తాల దగ్గర మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అలా మోకాళ్ళ మీద ఉందాం, యోగ్యత కలిగి ప్రభు బలలో పాల్పొంపులు పొందుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే యోగ్యత కలిగిన వారు అనుకుంటున్నారో మీ కుడి చేయి తలకు పైగా కనబడినట్లుగా చూపించండి. మీ దగ్గరికి ప్రభు బల తీసుకొస్తాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఈ రొట్టెని తిని ఈ పాత్రలంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. సర్వకృపానిధిగా తండ్రి, జీవము కలిగిన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవ, మార్పు చెందని దేవ, మారని దేవ, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభా, ఈ మిగిలిన కొద్దిపాటి జీవితం మీ కొరకు బ్రతకటానికి, సరి చేసుకోవటానికి, మా నుండి ఏదైతే ఆశిస్తున్నారో అది మీకు ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టి తృప్తిపరచడానికి ఈ జీవితంలో తీర్మానం మాకిచ్చి మమ్మల్ని స్థిరపరచుమని, మీ శరీరక్తాలను పరిశుద్ధత, పవిత్రత, సంపూర్ణత మాకిమ్మని యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్న మా తండ్రి, ఆమేన్. రొట్టెలో పాలు పంపులు పొందిన వారు కుడి చేయి చూపించండి. మీ దగ్గర పాత్ర తీసుకొస్తాం.
అనుకుంటూ అండి. శ్రీను బ్రదర్ రండి. శ్రీను చరణ్ రా. మూడు 338 పాట పాడుకుందాం. 338. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చురా, వేదనలెన్నో మీదికి వచ్చురా. కలవరమొందక కనిపెట్టుమురా, కలవరమొందక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇది తడవు చేయకురా. ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇది తడవు చేయకురా. రక్షణలో నిరీక్షణ కలిగి, రక్షణలో నిరీక్షణ కలిగి, రక్షకుడేసుని రాజ్యము చేరా, రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా. దయచేసి కూర్చోనండి. వారి కొడుకులు గమనించండి. వారి కొడుకులన్నీ యథావిధి జరుగుతాయి. మంగళవారం యథావిధిగా మనం ప్రార్థన కొడుకు కలిగి ఉంటాం. మన సంఘం కొరకు, కుటుంబాల కొరకు, మరి భవిష్యత్తు అంతటి కొరకై ఎంతో భారం కలిగి ప్రార్థన చేసుకునే కూడికది కనుక దయచేసి అందరూ కూడా రండి. అందరూ కూడా పాల్పంపులు పొందవలసిందిగా మనం గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది యథావిధిగా 7:30కు రాత్రి కనుక బైబిల్ స్టడీకి కూడా అందరూ కూడా రండి, మంచిగా పాల్పంపులు పొందండి. శనివారం 7 గంటలకు సహోదరులు మందిరంలో కూడుకుంటారు. పరిచర్య కొరకు, ఆ వార పరిచర్య, మరి దైవ సేవకుల కొరకు, మరి నిలబడేవారి కొరకు, పాటలు పాడేవారి కొరకు, ఆపరేషన్ చేసేవాళ్ళ కొరకు, మరి ఈ లైవ్ సిస్టమ్ అంతా కూడా ప్రార్థన ఎక్కువ చాలా అవసరం కనుక అవన్నీ కూడా మంచిగా పనిచేయాలంటే సైతాన కార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు లైవ్ ఆగిపోయింది, మధ్యలో సగం నుంచి లైవ్ లేదు కనుక ఎంతోమంది ఆశతో మరి చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ సైతాన్ చేస్తూ ఉంటాడు. మంచి వర్తమానాలు అందకుండా అలాగా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు కనుక దీనికి ఎంతో ప్రార్థన అవసరం. పరిచర్యకి వెనక చాలా బలమైంది ప్రార్థనే కనుక ఎంతగా మనం ప్రార్థన చేస్తామో అంతగా దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి కనుక మీ ప్రార్థన బలం అనేది ఉండాలి. కుటుంబాలుగా ప్రార్థించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి, అలాగే సంఘంగా వచ్చి కూడా ప్రార్థన చేద్దాం. నీ బాధ్యత అది. అలాగా మనం దేవునికి మహిమ తీసుకొద్దాం. నీ నుండి దేవుడు ఆశించిందంతా కూడా నువ్వు ఇవ్వగలగాలి. ఆ విధంగా మనం సిద్ధపడదాం. ఈ వార పరిచర్యల కొరకు మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు అన్నింటిలో తోడుగుండినట్లుగా అలాగే మీ కుటుంబాలను, మీ భవిష్యత్ అంతటిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం కూడిక ముగించుకుందాం.
సర్వకృపానిధికి తండ్రి, ప్రేమల దేవ, ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపిస్తూ వచ్చినారు. తిరిగి మా బిడ్డలు వెళ్ళాలి, సహాయపడండి. ప్రయాణం అంతట్లో తోడుగుండండి. సకలంలో క్షేమంగా మా బిడ్డలు చేరుకోగలిగినట్లుగా కృప దయచేయండి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి ప్రభా. నాయన ఈ వారమంతా కూడా లోక మాలిన్యం ఎక్కడ అంటకుండా, లోకం కోసం కాక ప్రభా మీకోసం బ్రతికే బిడ్డలుగా, మీ గురించి ఆలోచన చేసే బిడ్డలుగా ప్రభా, మీకు ఏదైనా చేయాలి అనే ఒక ఆశ తండ్రి, తృష్ణ మా బిడ్డలు కలిగి ప్రభా మీ ద్వారా దీవించబడి, నా గురించి ఇంతకాలమునకు మీరు నా గురించి ఆలోచించితిరి అని మీరు బైబిల్లో చెప్పినారు. అవును ప్రభా, మీ గురించి ఆలోచన చేసేవాళ్ళు తక్కువైపోయినాం ప్రభా. మా కొరకు మేము బ్రతుకుతున్నాం, మా గురించిన మాకు ఆలోచన కనుక దయతో కనికరించండి, కృప చూపించండి. అలా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. అతి శీఘ్రంగా రాబోతున్నారు మీరు, చాలా దగ్గర అయిపోయింది. ఇంకా ప్రభా ఈ లోకం ముగించబోతున్నారు. భయంకరమైన పరిస్థితులు ప్రభా. ఈ సమయంలో మేము బహుసిద్ధపడటానికి, ఈ చివరి దినాల్లో మెళకువలేకపోతే చాలా నష్టపోతాం. ఈ చివరి దినాల్లో సోమరులం అయిపోతే, నిర్లక్ష్యత ఉంటే, ఆలస్యం చేస్తున్నాడు కదా అనుకుంటే ఇప్పుడే వదిలిపెట్టబడతాం. కనుక కనికరించమని, మమ్మల్ని అందరిని ఉజ్జీవింప చేయమని, తిరిగి వెళ్తున్నారు సహాయపడమని, మీ నామనివ్వబడిన అర్పణలు దీవించి మీ సేవలో ఘనంగా మహిమకరంగా వాడుకొనమని, మహిమ ఘనత స్తుతి ప్రభలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం నోల్కొని ప్రభు రాకడి వరకు మనకును మన కుటుంబాలకును లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. వాక్యముకై జీవితం అప్పగించక, ఆచితివా తలాంతులను లెక్క చేయక, మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదు సిద్ధపడుమా. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదు. రాజులకు రాజైన యేసు